వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ని అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే రేషన్ కార్డు ఈకేవైసీ గురించి చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈకేవైసీ చేసుకునే విధానం కూడా తెలియక చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని గురించి ఎలా ఈకేవైసీ చేసుకోవాలి, మన ఈకేవైసీ అసలు మనకు ఉందా, పెండింగ్లో ఉందా లేదా, ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని నేను పూర్తిగా చెప్తాను. ఈ రేషన్ కార్డు గురించి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలి, 3 టైప్గా ఈకేవైసీ రేషన్ కార్డు చేసుకోవచ్చండి. అయితే ఈ నెల ఆఖరు 31 తేదీలోపు ఈకేవైసీ అనే ప్రక్రియ పూర్తి చేసుకోకపోతే రాబోయే పథకాలు అంటే మన సంక్షేమ పథకాలకు కూడా గండిపడే అవకాశం ఉందనేసి ప్రభుత్వం చెప్తోంది. అలాగే రేషన్ కార్డు విభజన గురించి కూడా ఈ ఈకేవైసీ అనేది లేకపోతే రేషన్ కార్డు విభజన కూడా జరగకపోవచ్చు. కాబట్టి ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీ పూర్తిగా మన మొబైల్లో ఈకేవైసీ పెండింగ్ ఎలా ఉందా అనేది చెక్ చేసుకునే దానికి కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఆ పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలు, ఇదిగో సైట్ ఇలా ఉంటుందండి. ఈ సైట్ అనేది మీకు గూగుల్లోకి వెళ్ళి రేషన్ కార్డు అని కొట్టినా వస్తుంది. రేషన్ కార్డు అని కొట్టారనుకోండి, మీకు epsd2.ap.gov.in అని వస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు డెస్క్టాప్ మోడ్ పెట్టుకొని, గూగుల్లో డెస్క్టాప్ మోడ్ పెట్టుకుంటే అన్నీ క్లియర్గా కనబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రేషన్ కార్డ్ డాష్ బోర్డు ఉంది. డాష్ బోర్డు మీద క్లిక్ చేశారనుకోండి, డాష్ బోర్డు మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. డాష్ బోర్డు మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ రేషన్ కార్డు అనేది ఉంది చూసారా, ఇక్కడ రేషన్ కార్డు, అక్కడ దాని మీద రేషన్ కార్డు మీద ఇస్తే ఇవన్నీ వస్తాయన్నమాట. దాని మీద మూడోది మీకు రేషన్ ఈపీడిఎస్ అప్లికేషను చర్చ్ అని చూసారు. దాని మీద చర్చ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇది ఇలా ఓపెన్ అయినప్పుడు దీనికి మీకు మీ దగ్గర మీ రేషన్ కార్డు రైస్ కార్డు నెంబర్ కొట్టారనుకోండి, రైస్ కార్డు నెంబర్ కొడితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి. ఇలా కొట్టిన తర్వాత ఇక్కడ మనం దీన్ని కూడా ఇది కొట్టాల్సి ఉంటుందన్నమాట. ఇదంతా కొట్టిన తర్వాత చర్చ్ కొట్టారనుకోండి, చర్చ్ కొడితే ఇలా వస్తుంది చూడండి. ఇలా సక్సెస్ అనే వస్తుంది. ఇక్కడ సక్సెస్ చూడండి, ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది కదండి. ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ అని వచ్చింది. ఇలా ఈకేవైసీ స్టేటస్ సక్సెస్ అని రావడం జరుగుతుంది అనమాట. మీకు ఇలా సక్సెస్ లేకుండా మీ పేరులో ఏ పెండింగ్ అని ఈకేవైసీ పెండింగ్ అనేది ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరుని మీరు ఈకేవైసీ కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్ షాప్కి వెళ్ళినా కానీ అక్కడైనా చేస్తారు. 3 టైప్స్ రేషన్ ఈకేవైసీ అని చెప్పాను కదా. 3 టైప్స్ ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను. 3 టైప్స్ ఈకేవైసీ ఎలా అంటే, ఒకటి బయోమెట్రిక్ ద్వారా చేసుకోవచ్చు, రెండోది ఓటీపీ ద్వారా, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు, మూడోది వచ్చేసి ఫేస్తో చేసుకోవచ్చు అనమాట. కానీ ఇట్లో ఒకటి ఫింగర్ ప్రింట్స్ అయితే అందరూ అలాగే చేస్తున్నారు. ఈకేవైసీ మ్యాక్సిమం 99% వరకు ఫింగర్ ప్రింట్స్తో చేసుకుంటే చాలా మంచిది. ఓటీపీ ద్వారా అనేది ఇక్కడ లేక మన దూర ప్రాంతాల్లో ఉండి చేయించుకునే వాళ్ళు ఉంటున్నారు. కానీ అది ప్రస్తుతానికి కొన్ని దగ్గరలో పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేయట్లేదు సర్వర్ ప్రాబ్లం వల్ల. తర్వాత ఈ ఫేస్తో చేసేవాళ్ళు ఎక్కడ చేస్తారంటే, సచివాలయంలో ఈఆర్ఓకి అలాగే సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళకి యాప్ ఇచ్చారనమాట. యాప్లో ఫేస్ ద్వారా చేస్తారు. కానీ వీళ్ళు కూడా మ్యాక్సిమం ఫింగర్తోనే చేస్తున్నారు. ఎందుకంటే ఫింగర్తో చేస్తేనే మంచిదనేసి ప్రభుత్వం అధికారులు కూడా చెప్పారు. కాబట్టి ఇన్ కేస్ ఫింగర్స్ పడకపోతే ఓటీపీ ద్వారా ఫేస్ ద్వారా ప్రయత్నించడం జరుగుతుందన్నమాట. అలాగే ఇప్పుడు చిన్నపిల్లలకి ఈకేవైసీ రేషన్ కార్డు పెండింగ్ అనేది చిన్నపిల్లలకి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఈకేవైసీ చేయాల్సిన అవసరం లేదనేసి ప్రభుత్వం చెప్తుంది. 5 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ఫింగర్స్ పడవు. వాళ్ళు ఏం చేయాలంటే ఆధార్ కార్డుకి సెంటర్కి వెళ్ళేసి ఫింగర్ అప్డేట్స్ ఈకేవైసీ అంటే ఆధార్ అప్డేట్ చేయాలంటే ఏంటో అనుకుంటున్నారు. ఆధార్ ఈకేవైసీ అంటే ఏంటో అనుకుంటున్నారు. కానీ చిన్నపిల్లలకి 5 సంవత్సరాలు దాటితే ఫింగర్ అప్డేట్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడైనా మనం చేయాలి. కానీ ఇప్పుడు ఈ పెండింగ్ వల్ల మనకి ఆ పని చేసుకుంటే 2 విధాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. కానీ 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే ఈ ఈకేవైసీ పెండింగ్ అనేది వస్తుంది.
మాత్రం చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల లోపు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ పెండింగ్ అనేది రాదు, చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తప్పకుండా వాళ్ళ రేషన్ వస్తుంది, వాళ్ళకి వర్తిస్తారు. కాబట్టి రేషన్ కార్డులో మీకు 5 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఈకేవైసీ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫింగర్ అప్డేట్స్ చేయించుకొని, ఫింగర్ పడకపోతే ఫింగర్ అప్డేట్ చేసుకొని వాళ్ళు చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన సైట్ కూడా మీకు ఒక్కోసారి ఓపెన్ అవ్వకపోవచ్చు, కొంచెం వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేసుకోండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఇది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ కూడా మీకు నేను ఇంకోసారి కూడా ఇది చూపిస్తాను చూడండి. సైట్ అయితే ఇలా ఉంటుంది, డాష్ బోర్డులోకి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. డాష్ బోర్డులోకి ఇలా వెళ్తే ఇక్కడ రేషన్ కార్డు అని ఉంటుంది, దాంట్లో మూడోది ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ బార్, దాంట్లోకి వెళ్ళి మీ రైస్ కార్డ్ నెంబర్ కొట్టారనుకోండి ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు అలా చేసుకోవచ్చు. ఈ ఈకేవైసీ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపల చేసుకోకపోతే మీకు వచ్చే పథకాలకు కూడా పెండింగ్ పడే అవకాశం ఉంది. వచ్చే నెలలో మనకి తల్లికి వందన పథకం, అలాగే అన్నదా సుఖీభవ, అలాగే ఇంకా వగైరా ఇంకా ఉన్నాయి. అంటే లేడీస్కి 1500 రూపాయలు అది అమౌంట్ వేసే దాని విషయం కానీ, అలాగే నిరుద్యోగ భృతి, ఇట్లాంటివన్నీ కూడా పెండింగ్ పడే అవకాశం ఉందనేసి ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇంకోటి ఏంటంటే రైస్ కార్డు నుంచి వచ్చేటువంటి మనకి రేషన్ బియ్యం కావచ్చు, రేషన్ నుంచి వచ్చేటువంటి ఏవైనా మనకి కందిపప్పు ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి కూడా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు ఈకేవైసీ అనేది ఈ మంత్ ఎండింగ్ లోపల కంపల్సరీగా ఈ విధంగా చేసుకోండి. మీకు దగ్గరలోనే మీరు వేరే ఊరికి వెళ్ళినా కూడా అక్కడున్న రేషన్ కార్డు, అక్కడున్న రేషన్ షాప్లో కూడా, అక్కడున్న సచివాలయం దగ్గర కూడా మీరు చేసుకోవచ్చు. అదర్ రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డు అనేది రేషన్ షాపులో అయినా కూడా ఈకేవైసీ ప్రక్రియ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇక్కడికే వచ్చి మీ ప్రాంతాలకు వచ్చి చేసుకోవాల్సినంత ఇబ్బంది ఏం లేదు. మీరు ఎక్కడున్నా ఈకేవైసీ అనేది పూర్తిగా చేసుకోవచ్చు. కానీ ఈకేవైసీ పెండింగ్ అనేది ఉందా లేదనేది ఈ విధంగా మీరు చర్చ్ బార్లో ఈ సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది కంపల్సరీగా తప్పనిసరి ఈ మంత్ ఎండింగ్ లోపల చేసుకోవాలి. కానీ చాలామంది కొన్ని దగ్గరలో ఈకేవైసీ పెండింగ్, ఈ సర్వర్ పనిచేయక ఇబ్బందులు తలెత్తున్నందువల్ల ఈకేవైసీని ఈ డేట్ పొడిగించాలని చెప్తున్నారు. అది ఇంకా అయితే పూర్తిగా మనకి చెప్పలేదు. ఒకవేళ చెప్తే కూడా నేను మీకు మరోసారి వీడియో చేసి నేను మీకు వినిపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, రేషన్ కార్డు పెండింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న పిల్లలకి 4 సంవత్సరాల లోపు పిల్లలకి చేయాల్సిన అవసరం లేదని చెప్తుంది ప్రభుత్వం. కాబట్టి మీరు 5 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి ఫింగర్స్ పడట్లేదు కాబట్టి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధారు ఫింగర్ అప్డేట్స్ చేయించుకోండి చాలు. అక్కడికి వెళ్ళి ఏదేదో వెళ్తున్నారు అందరూ, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నారు, ఆడిట్ తిరుగుతున్నారు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈకేవైసీ పెండింగ్ అనేది వస్తే మీరు దీంట్లో చెక్ చేసుకొని, మీకు తెలిస్తే చెక్ చేసుకొని మీరు దీంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ పెండింగ్ వస్తే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి వెళ్ళండి, లేదా సచివాలయంకి వెళ్ళండి. లేదు మీ చిన్నపిల్లలు 5 సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి ఈకేవైసీ పెండింగ్ ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ ఫింగర్ అప్డేట్ చేసుకోండి. తర్వాత ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న తడబాట్లు అంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.